కేటీఆర్ పై ఐపీఎస్ అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. సిరిసిల్ల కలెక్టర్ పై ఆరోపణలను ఐపీఎస్లు ఖండించారు. ఐపీఎస్ అధికారిపై కేటీఆర్ ఆరోపణలు నిరాధారమన్నారు. కలెక్టర్ విశ్వసనీయతను ప్రశ్నించేలా ఆరోపణలు సరికాదన్నారు. నిరాధార ఆరోపణలతో వ్యవస్థలపై చెడు ప్రభావం పడుతుందన్నారు. అధికారుల గౌరవాన్ని కాపాడటానికి అండగా ఉంటామని, కలెక్టర్ విధులను రాజకీయంగా వక్రీకరించొద్దని ఐపీఎస్ అధికారుల సంఘం తెలిపింది. కేటీఆర్ పై ఐపీఎస్ అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. సిరిసిల్ల కలెక్టర్ పై ఆరోపణలను ఐపీఎస్లు ఖండించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరసింగరావు అందిస్తారు. నరసింగరావు, ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల జిల్లాకు పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పై కొన్ని తీవ్రమైనటువంటి కామెంట్స్ చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీ జిల్లా కలెక్టర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వ్యవహరిస్తున్నారని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని, ప్రజాప్రతినిధుల్ని కాంగ్రెస్ పార్టీలో చేరే విధంగా ఒత్తిడి పెంచుతున్నారని చెప్పి కొన్ని ఘాటైనటువంటి విమర్శల్ని తీవ్రమైనటువంటి పదజాలంతో ఆయన చేశారు. సో దానిపైన ఐపీఎస్ అధికారుల సంఘము తీవ్రంగా స్పందించింది. ఆ మేరకు ఈ రోజు ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. ఐఏఎస్ కలెక్టర్ స్థాయిలో సివిల్ సర్వెంట్ గా పనిచేస్తున్నటువంటి కలెక్టర్ పైన ఈ విధమైనటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం సమంజసం కాదు అని చెప్పి వారు ఖండించారు. ఈ వ్యవహారంలో కలెక్టర్ కు సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తూ ఆయనకు అండగా ఉండాలని చెప్పి తీర్మానం చేసినట్లుగా ఐపీఎస్ అధికారుల సంఘం ప్రకటించింది. నిజానికి సివిల్ సర్వెంట్ ఉద్యోగులు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. పాలనాపరమైనటువంటి వ్యవహారాలని చక్కదిద్దాల్సి ఉంటుంది. ఆత్మస్థైర్యంతో వాళ్ళు పనిచేయాల్సి ఉంటుంది. కానీ ఇలాంటి కామెంట్స్ నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం వల్ల నిష్పక్షపాతంగా దెబ్బతింటుంది. వాళ్ళ ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. పాలనాపరమైనటువంటి విషయాల్లో ఇది ప్రభావం చూపేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి సివిల్ సర్వెంట్స్ విషయంలో మాట్లాడేటప్పుడు రాజకీయ నాయకులు కొంత ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. వారి మనోభావాలు దెబ్బతీయకుండా, వారి ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా చూడాల్సినటువంటి బాధ్యతతో రాజకీయ పార్టీలు వ్యవహరించాలని చెప్పి వారు కేటీఆర్ చేసినటువంటి కమెంట్స్ ను ఖండిస్తూనే ఈ వ్యవహారంలో మాత్రము జిల్లా కలెక్టర్ కి తాము అండగా ఉంటామని చెప్పి ఓ ప్రకటనని ఈ రోజు ఐపీఎస్ అధికారుల సంఘము విడుదల చేసింది. వారంతా కూడా రాజ్యాంగబద్ధంగా పనిచేస్తారు. రాజ్యాంగాన్ని గౌరవించే విధంగా, వ్యవస్థల్ని గౌరవించే విధంగా వారి పరిపాలన ఉంటుంది సివిల్ సర్వెంట్స్ ది. కానీ వాటికి భంగం కలిగే విధంగా, రాజ్యాంగాన్ని దెబ్బతీసే విధంగా, రాజ్యాంగ సంస్థల్ని, వ్యవస్థల్ని అగౌరవపరిచే విధంగా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడము సమంజసం కాదు అని చెప్పి వారు ఖండించి కేటీఆర్ కమెంట్స్ ను ఖండిస్తూ జిల్లా కలెక్టర్ కు మద్దతుగా వారికి అండగా నిలుస్తామంటూ ఈ రోజు ఒక ప్రకటనని ఐపీఎస్ అధికారుల సంఘం విడుదల చేసింది. రైట్, థ్యాంక్ యూ నరసింగరావు. అసలు కేటీఆర్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఇవాళ ఒక కాంగ్రెస్ కార్యకర్త వచ్చి కలెక్టర్ రూపంలో కూర్చున్నాడు అక్కడ. ఇక ఆయన మన నాయకులను సీదా మాట్లాడుతున్నాడు కలెక్టర్. ఏమని, మీరు పార్టీ మారండి అని కలెక్టర్ చెప్తున్నాడు. ఒక అంత గొప్పడున్నాడు ఇక్కడ కలెక్టర్. ఇటువంటి సన్నాసులను ఇవాళ తీసుకొచ్చి కక్షపూరితంగా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏం పర్వాలేదు, ఏం ఫరకూడదు. టీఆర్ఎస్ ఎంట్రుక కూడా ఎవడు పీకలేడు అనే మాట కూడా రేవంత్ రెడ్డి కాదు, వాని తాత వాని జేజమ్మ దిగొచ్చినా కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మీ ఎంట్రిక కూడా ఎవడు పీకలేడు. దానికి బాధ్యత నాది. ఏం కాదు, జీవితం అనగా ఆడాడ తలుగుతాయి దెబ్బలు. మనం కూడా చూద్దాం ఎన్ని రోజులు చేస్తారు ఈ డ్రామా, ఎన్ని రోజులు ఈ కలెక్టర్లు, ఎన్ని రోజులు ఈ అధికారులు, ఎన్ని రోజులు ఈ పోలీసు వాళ్ళు, వీళ్ళ నాటకాలు మనం కూడా చూద్దాం. మంచిగా రాసి పెట్టుకోండి. నేను చెప్తున్నా, నేను అంత మంచోని నేను కాదు. నేను పక్కా చెప్తున్నా, ఇవాళ ఎవరెవరైతే బాగా అతి చేస్తుండ్రో, ఎవరెవరైతే కాంగ్రెస్ కార్యకర్తల్లాగా ఓవర్ యాక్షన్ చేస్తుండ్రో వాళ్ళకి నేను చెప్తున్నా, దీనికి వడ్డీతో సహా ఇచ్చే